సో నా పేరు గౌతమ్. సో మా నాన్నగారు 2021లో పాస్డ్ అవే అయ్యారు. అండ్ మై కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మగారు తీసుకున్నారు. మొత్తం నా ప్రైమరీ స్కూలింగ్ అండ్ మై హై స్కూల్ ఐ కంప్లీటెడ్ ఇన్ మై విలేజ్ ఓన్లీ. ఎప్పుడైతే నేను అగస్త్య విజిట్ చేస్తూ వచ్చానో కంటిన్యూస్లీ ఒక్కొక్క ల్యాబ్ని విజిట్ చేస్తూ వెళ్ళాం. సో రోబోటిక్స్ ల్యాబ్లో చూసేటప్పటికీ అసలు నేను ఎక్కడా చూడనటువంటి ఒక ప్రపంచం అది ఆ ఒక్క ల్యాబ్లో నేను చూశాను అనమాట. ఎందుకంటే అక్కడే ఉండి ప్రపంచాన్ని ఆపరేట్ చేయొచ్చు అన్న ఒక జ్ఞానం అనేది నాకు ఆ ల్యాబ్ నుంచి వచ్చింది మేడం. సో అప్పుడు యాజ్ వైఏఎల్గా ఎలెక్ట్ అయ్యాను. కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద వైఏఎల్ ల్యాబ్స్. సార్ నాకు ఇలాంటి ఏదైనా ఒక కాంపిటీషన్స్ లాంటివి ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేయించండి అడిగినప్పుడు, సో అది వచ్చేసి బెంగళూరులోనే కస్తూర్బా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అట్ కస్తూర్బా రోడ్లో జరిగింది. సో అప్పుడు ఒక లైక్ నీకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ నువ్వు ఏదైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావా అని ఫస్ట్ నన్ను అడిగాను. సో దాంతో ఒకటి వాళ్ళకి ఒక ఐడియా బాగా నచ్చిందనమాట. అదేంటంటే లైక్ హౌస్లో ఒక ఇంట్లో ఎవరూ లేనప్పుడు, లైక్ పర్సన్స్ ఎవరు లేనప్పుడు ఇఫ్ ఎనీ గ్యాస్ లీకేజెస్ అయితే ద ఎంటైర్ హౌస్ విల్ బి బ్లాస్ట్. సో అలాంటప్పుడు ఏం చేస్తావు అన్న ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏం కనిపెట్టామంటే ఒక చిన్న సర్క్యూట్ డిజైన్ చేశాను. సో ఒక సెన్సార్, ఒక హీటింగ్ సెన్సార్స్ ఒకటి పెడతాము. అది ఏం చేస్తుందంటే హీట్ని గ్రాప్ చేసి ఒక పిస్టల్ లాగా ఉంటుంది అనమాట, లైక్ ఒక ఇంజెక్షన్ టైపు. సో అది హీట్కి అది ఆ ప్రెషర్కి పైకి వెళ్తుంది అనమాట. సో పైకి 2 కాపర్ ప్లేట్స్ పెట్టాము. ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆటోమేటిక్గా వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో వాల్వ్ ఓపెన్ అయితే సో ఫ్రమ్ ట్యాంక్ టు వాటర్ ఎప్పుడైతే హౌస్ హోల్డ్లో ఫైర్ అనేది జరుగుతుందో అప్పుడు ఆ వాటర్ నుంచి ఆ మొత్తం పైప్స్లో స్ప్రింక్లర్ సిస్టమ్స్ ద్వారా ఆ వాటర్ అంతా కింద పడి ఆ ఫైర్ అనేది ఆరిపోతుందనే ఒక కాన్సెప్ట్ని ఇన్నోవేషన్లో తీసుకొచ్చాం. అండ్ వీ వన్ ద ప్రైజ్ ఆల్సో. సో అగస్త్య అనేది ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ ఎ బూన్ ఫర్ మీ. ఎందుకు వరం అని చెప్పాలంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి ఒక వరంగా నేను భావిస్తే అగస్త్య అనేది ఒక కుప్పం క్యాంపస్లో వెళ్ళడం అనేది నాకు ఇంకొక అవకాశం దొరికినటువంటి ఒక వరం లాంటిది. ఎందుకంటే నాలో ఉన్నటువంటి స్కిల్స్ని బయట పెట్టడానికి అగస్త్య అనేది చాలా ఇంపాక్ట్ కలిగించింది. అటువంటి అగస్త్యకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నా లాంటి స్టూడెంట్స్ని కోట్లాది మందిని అది రెడీ చేస్తూ బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి అగస్త్యకి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. అండ్ నేను ఏదైతే చేస్తున్నాను అనుకుంటున్నానో దాంతో ఎప్పుడు అగస్త్యాన్ని ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను.